ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడు పునరుద్ధానుడైనటువంటి యేసయ్య శక్తి కలిగిన నామమున ఈ విశ్రాంతి దినమందు మన పరిశుద్ధుని యొక్క దేవుని వాక్య ధ్యానముకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరిట ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున లేవ్యాకాండము 18వ అధ్యాయము 5వ వచనంలో నుంచి వాక్యాన్ని ధ్యానించుకుందాము. మీరు నా కట్టడలను నా విధులను అనుసరింపవలెను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. ఈ వచనము ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి అందులో దేవుడు అంటే ఎరుగనటువంటి వారి జీవితాలకి అసలు అంటదు. వాళ్ళకి ఎంత అంటించాలని చూసినా సరే అంటుకోదు. దేవుడు అంటే ఎరుగనటువంటి జీవితాలకి మనము ఎరుగనటువంటి స్థితిలో నుంచే ఆయనను ఎరిగి తెలుసుకొని వాక్యానుసారంగా బ్రతుకుతా ఉన్నాం. ఇట్లా బ్రతికేటువంటి క్రమంలో భౌతికంగా ఉన్నటువంటిది అది ఏదైనా కావచ్చు, అది మనుష్యుణ్ణి జీవించటానికి వీలు లేకుండా ఒకవైపు నుంచి దహించి వేస్తుంది, ఒకవైపు నుంచి నాశనం చేస్తుంది అని చెప్తారు కదా. అలాగా భౌతికమైనది ఏదైతే ఉన్నదో అది మనుషుని ప్రాణానికి ముప్పుగా పరిణమిస్తుంది. అంటే మనిషి జీవితానికి అపాయాన్ని తెచ్చిపెడుతుంది భౌతికమైనది. ఒకసారి లేఖనం మనం చదువుకున్న లేఖనాన్ని చూస్తే లేఖనం ఏం చెప్తా ఉంది? మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. అధికారం ఉంటే బతికేటువంటి వాళ్ళు ఉన్నారు, అధికారము లేకపోతే చనిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. అధికారం ఉంటేనే బ్రతుకుతారు. వాళ్ళ యొక్క అతిశయము వారి జీవితాలకి ఘనత తీసుకొచ్చేది ఏదైతే ఉంటుందో దానిని చూసుకొని బతికేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారు అది గనక లేకపోతే, వాళ్ళు దేన్నైతే చూసుకొని బతుకుతా ఉన్నారో అది కనుక లేదనుకోండి, వాళ్ళ జీవితం అక్కడికే లాస్ట్. వాళ్ళ జీవితము అక్కడి వరకే లాస్ట్ అవుతుంది. దేవుని యొక్క పరిశుద్ధ మార్గమునందు ఆయన సూచించిన విధంగా, ఆయన మనకి సూచించిన విధంగా మనం జీవించాలని లేఖనము సెలవిస్తూ ఉంది. దేవుడు కోరుకునేది కూడా అదే. ఆయన యందు ఉండాల్సినటువంటి మనము ఆయన యందు లేమనుకోండి, ఏం జరుగుతుందంటే జీవితం అనేది ఛిద్రమైపోతుంది. ఆయన యందే ఉండి అటు అధికారం కానీ ఇటు భౌతికపరమైనటువంటిది మనల్ని అతిశయింపజేసేది ఏదైనా సరే, వీటితో పాటుగా మన ప్రాణానికి దేవుని యొక్క వాక్యం అనేది ఎంతగా జీవింపచేయగలుగుతుందో మనం చూద్దాం. భౌతికంగా ఉన్నది అది మనల్ని నిండా ముంచేస్తుంది. దేవుని వారికైతే అది ఒక హెచ్చరిక లాగా ఉంటుంది. ఎందుకంటే వాటి జోలు మనం పోవద్దు. దేవునిలో ఉన్నటువంటి వారికి అదొక హెచ్చరిక. భౌతిక పరమైనటువంటిది అదొక హెచ్చరిక లాంటిది. మనము జీవించినమా ఆయన మాట ప్రకారంగా జీవించాలి. మనము అతిశయిస్తా ఉన్నామా ఆయన వాగ్దానాన్ని బట్టి అతిశయించాలి. ఇవి తప్పించి ఇంకొకటి కనిపించేది ఏదైనా సరే, అనుభవించేది లోకంలో అధికారం కావచ్చు, మరి ఇంకొకటి ఏదైనా కావచ్చు, ఇవి ఏ మాత్రం కూడా మనకు అక్కరకు రావు. దేవుని యొక్క
ఆజ్ఞ మాత్రమే. ఆయన మనకు విధించినటువంటి కట్టడ మాత్రమే. ఇదే మనం ఆచరించాల్సింది. ఇది మనం ఆచరించినట్లయితే మన జీవితాలలో ఆయన యొక్క జీవింపచేయగలిగిన శక్తి నశించేటువంటి పరిస్థితుల్లో కూడా జీవింపజేస్తారు. మనము నశించిపోవటానికి సిద్ధంగా ఉన్నాం. మనకి ఈ లోకంలో ఏది కూడా బలాన్ని కలుగజేసేది లేదు. ఉన్నా కానీ అటువంటిది మనకొద్దు. ఆ బలాన్ని కలుగజేసేది ఏం చేస్తుందంటే ఈ లోకానుసారమైనది. మనము నశించిపోయే విధంగా మనల్ని శాసిస్తుంది. ఒకసారి చూద్దాం. దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి జీవితము, ఆయన ప్రణాళిక ప్రకారంగా నడుచుకున్నట్లయితే ఆ కట్టడ ఆయన విధించినటువంటి ఆ మార్గాన్ని గైకొనటం వల్ల భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నలిగిపోకుండా, చిక్కుకుపోకుండా మనల్ని తోవ సరళం చేసి నడిపిస్తుంది. ఈ దేవుని యొక్క ఆజ్ఞలు అనేది, కట్టడ అనేది, ఆయన నిర్ణయించినటువంటి శాసనం అనేది తోవ అనేది సరళం చేస్తుంది. చూద్దాం ఎలాగనో. పరిశుద్ధుల జీవితాల్లో నుంచి ధ్యానించుకుందాము. నిర్గమకాండము 3వ అధ్యాయము పేజీ నంబరు 48వ పేజీ, 3వ అధ్యాయము 15వ వచనం, పేజీ నంబర్ 46, పేజీ నంబరు 46వ పేజీ. వచనం. మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేను మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నైనా యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నువ్వు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము. దేవుని యొక్క కట్టడ, దేవుని యొక్క చిత్తము బలమైనటువంటి పరిస్థితుల మధ్యలోనికి ఒక మనుషుల్ని తీసుకొని పోతా ఉంది. ఎంతటి బలమైనటువంటి పరిస్థితుల మధ్యలో కంటే వారికి తాహతుకు మించినటువంటి అధికారము, ఏదంటే బలగం అనేది ఉన్నది. అంటే మంది, అంటే వారి ప్రజలు, ఆ ఇశ్రాయేలీయులైనటువంటి దేవుని ప్రజల యొక్క భౌతిక బలం, శారీరక బలం, వారి యొక్క జనసంఖ్య అనేది అక్కడున్నటువంటి దేశ ప్రజల కంటే ఎక్కువగా ఉంది. ఆ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లోనే అధికారం అనేది వారిని ఏం చేస్తూ ఉన్నదంటే తొక్కుతా ఉన్నది. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే దేవుని ప్రజలని తొక్కేస్తా ఉంది. ఆ కఠినమైనటువంటి పరిస్థితుల్లోనికి ఒక మనుషుడు ఒంటిగా ప్రవేశిస్తా ఉన్నాడు. అధికారం చేత పట్టుకొని కాదు. అధికారము చేతిలో ఉంది, నేను ఎక్కడికి పోయి ఏమైనా చేయగలుగుతా అనేటువంటి ఆలోచనల మధ్యలో కాక, ఒంటిగా మనుషుడు బలమైనటువంటి పరిస్థితుల మధ్యలోనికి, అప్పటికే బలవంతులు ఉన్నారు. ఆ బలవంతులు వారికి ఉన్నటువంటి బలాన్ని బట్టి ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి ఒకనొక మనుషుడు ఒంటిగా ప్రవేశించి ఆ బలమైనటువంటి పరిస్థితుల్లో నుంచి, అధికారంలో నుంచి, భౌతికంగా అక్కడ ఉన్నటువంటి మనుషుని యొక్క బలం నుంచి విడిపించాలని దేవుని ఒక్క మాట మీద అడుగు పెడతా ఉన్నాడు. దేవునికి శాశ్వత కాల మహిమ కలుగును గాక. దేవుని ఒక్క మాట మీద అడుగు పెడతా ఉన్నాడు. దేవుని ఒక్క మాట మీద మనుషుడు ప్రాణాన్ని నిలుపుకోగలుగుతాడు. ఆమేన్. దేవుని మాట మీద మనుషుడు నిలబడగలుగుతాడు. ఈ మోషే దేవుని యొక్క మాటకి లోబడి ఐగుప్తులోనికి ప్రవేశిస్తా ఉన్నాడు. నేను పోను, నా వల్ల కాదు అని చెప్పాను అంటే, ఆ మనుషుల్ని జీవింపచేసేది దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని కట్టడ. లేఖనము సెలవిచ్చింది ఏమనంటే, వాటిని గైకోను వాడు వాటి వలన బ్రతుకుతుడు అని. వేటిని?
ఆ, మన దేశంలో కానీ లేకపోతే ఇంకొక దేశంలో స్వాతంత్రం అనేది, స్వేచ్ఛ అనేది కొన్ని సంవత్సరాల కిందట ఆయా దేశాలకి ఆయా పరిస్థితులు బట్టి కలిగింది. ఆయా దేశాలకి పరిస్థితులు బట్టి కొన్ని సంవత్సరాల కిందట స్వాతంత్రం అనేది వచ్చింది. అంతకు మునుపు కఠినమైనటువంటి బానిసత్వంలో ఆ ప్రజలు బతికారు. ఎక్కడికో ఎందుకు మన దేశంలో కూడా కఠినమైనటువంటి బానిసత్వంలో బతికింది. మన దేశంలో కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా జీవితాలని దుర్భరమైనటువంటి స్థితుల్లో చాలా మంది ఏం చేశారంటే కోల్పోవాల్సి వచ్చింది. దుర్భరమైన జీవితం, భయంకరమైనటువంటి బానిసత్వంతో. అట్లాగే మన దేశంలో కూడా ఆ స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది ఒకనొక సందర్భంలో. ఈ దేవుని ప్రజలకి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే స్వేచ్ఛ అనేది, స్వాతంత్రం అనేది ఇస్తా ఉన్నాడు. ఆయన యొక్క ఆజ్ఞలని అనుగ్రహించి ఒక మనుషుడు ఎలాగ బతుకుతాడంటే ఆయన ఇచ్చినటువంటి కట్టడ, ఆయన సూచించినటువంటి మార్గంలో నడవటం వల్ల ఆ మనుషునికి భవిష్యత్తు అనేది ఉంటుంది. ఆ మనుషునికి భవిష్యత్తు అనేది ఉంటుంది ఆయన సూచించినటువంటి మార్గంలోనే. మరలా వారిది వీంది కాదు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి కట్టడల మధ్యలో, ఆ విధుల మధ్యలో ఒక మనుషుడు నడిచినట్లయితే ఆ మనుషుని యొక్క జీవితము వాటి వలన మాత్రమే జీవించబడుతుంది. వాటి వలన మాత్రమే ఆ మనుషుడు జీవించబడతాడు. లేఖనము అదే సెలవిస్తా ఉంది. కనుకనే దేవుని చేత హెచ్చరించబడి దైవజనుడు అడుగు ముందుకేస్తా ఉన్నాడు. ఆ బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలని రక్షించడం కొరకు దేవుడు అప్పుడున్నటువంటి ప్రజలకైనా ఇప్పుడున్నటువంటి వారికైనా మనకేం చేస్తా ఉన్నాడంటే ఒక నీతి కలిగినటువంటి పద్ధతిని, ఒక క్రమాన్ని ఏర్పాటు చేసి ఈ క్రమమునందు నడుచుకున్నట్లయితే మీరు నిలిచి జీవిస్తారు. ఈ కట్టడ యందు, ఈ యొక్క ఆజ్ఞల యందు నిలబడినట్లయితే మీరు నిలబడి జీవిస్తారు. దేవుని యొక్క కట్టడ ఇది. ఆయన మనకిచ్చినటువంటి నిబంధన ఇది. దీనిలో నిలబడలేదనుకోండి, ఊపిరి అనేది పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఆయన యొక్క కట్టడలో నిలబడకపోతేనే, ఆయన కట్టడలో నిలబడకపోతేనే ఊపిరి అనేది కోల్పోవాల్సి వస్తుంది. ఒకనొక సందర్భంలో దేవుని ప్రజలు ఆ అధికారానికి లోబడి, అక్కడున్నటువంటి ప్రజలకి లోబడి దేవునిని బట్టి ఆ అధికారం కింద మగ్గిపోతా ఉన్నారు. కఠినమైనటువంటి నియమాలు, కఠినమైనటువంటి భయంకరమైనటువంటి బానిసత్వం కఠినంగా ఉన్నది. అయినా సరే ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో వాళ్ళు జీవిస్తా దేవుని కొరకు మాత్రమే నిలబడి ఉన్నారు. దేవుడేమో ఒకనొక మనుషుల్ని ఆ ప్రజల మధ్యలోనికి నడిపించి వారిని తీసుకొని రావాలని చెప్తా ఉన్నాడు. ఈ మనుషుడు ఆ ప్రజల మధ్యలోనికి వెళ్ళి ఒకనొక సమయంలో ఏ భౌతికపరమైనటువంటి అధికారానికి లోబడి, ఏ భౌతికపరమైనటువంటి అధికారం కింద నలిగిపోయారో వారందరూ కూడా అదే అధికారాన్ని ధిక్కరించి, అదే అధికారాన్ని కాలితో తొక్కేసి బయటకు వచ్చారు. ఇప్పుడు మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆ ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞను బట్టే వారు బయటకు వచ్చినట్లు కనపడతా ఉంది. వారికి ఉన్నటువంటి సామర్థ్యం చేత కాదు, వారికి ఉన్నటువంటి జనసంఖ్యతోటి కాదు. వారు చేయాలనుకుంటే చేయొచ్చు. ఎప్పుడైనా సరే మీ జీవితాల్లో కూడా ఒక విషయం జ్ఞాపకం ఉండాలి. ఏమనంటే దేవుడు మనకి
అధికారం జీవితాన్ని ఇచ్చిండు. ఈ జీవితాన్ని ఇచ్చిన తర్వాత ఈ జీవితానికి దేవుడు ఫలించేటట్లుగా వాగ్దానం ఇస్తాడు. ఈ వాగ్దానము మనకి ఉన్నటువంటి అధికారంతో కావచ్చు, మనకున్నటువంటి భౌతిక పరమైనటువంటి లోకానుసారంగా ఉన్నటువంటి క్రియల చేత ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకునే విధంగా మనం ప్రవర్తించవచ్చు. అట్లాగా కనుక ప్రవర్తిస్తే ఆ దేవుని యొక్క చిత్తం అనేది, దేవుని యొక్క వాగ్దానం అనేది నెరవేరినట్లు కాదు. ఆయన వాగ్దానం ఆయన నెరవేర్చాలి. మీకు అర్థం కావాలంటే అబ్రహాము జీవితాన్ని చూసినట్లయితే దేవుడు సంతానం ఇస్తా అని చెప్పాను. ఆ దేవుడు సంతానం ఇవ్వలేదు కదా, ఫలానా ఒక ఆమె ఉన్నది, ఆమెను చేసుకో అని చెప్పినని భార్య అంటే, ఆమెని చేసుకున్న తర్వాత ఆమె ద్వారా కుమారుడు కలిగిన తర్వాత దేవుడు వాగ్దానం చేసిండు కదా, ఇక కుమారుడు వచ్చిండు, వాగ్దానం నెరవేరింది కదా. ఇది కాదు. వాగ్దానం నెరవేరింది కదా, ఇది కాదు. అంటే మన చేతల్లో ఉంది, మనం చేయగలుగుతాం. ఇప్పుడు మనం చేయగలుగుతాం కాబట్టి చేసినాం అనుకోండి, అది జరిగింది అనుకో, దేవునిది జరిగినట్లు లెక్క. దేవుందే జరిగింది అని అనుకోవద్దు. అసలు అది దేవుంది కాదు. దేవుంది ఏమిటంటే, దేవుడే ఆయన యొక్క మాటని ఊహించని రీతిలో కాలము ఇటు కాలం అటు తిరగాల, అట్లాగా జరుగుతుంది. అన్నటువంటి ఆ స్త్రీనే ఒకనొక సందర్భంలో ఆశ్చర్యపోతుంది. అంటే ఇటు కాలం అటు తిరిగితే అది దేవుంది. ఆయన వాగ్దానం కూడా మన జీవితాల్లో ఎలాగుంటుందంటే, ఊహించినటువంటి గొప్ప కార్యాల చేత ఉంటుంది. అది ఆయన వాగ్దానం నెరవేర్పు. ఈ ప్రజలందరూ కూడా ఆ రాజు మీద పడి, ఆ ప్రజల మీద పడి దేశాన్ని దోచుకొని బయటకు రావచ్చు. కానీ వారు అట్లా చేయలే. ఎందుకంటే దేవునికే లోబడతా ఉన్నారు. దేవుని వాక్యం ఏంటంటే, ఆ వాక్యము మీద మన జీవితము కట్టబడినట్లయితే ఆ కట్టబడినటువంటి జీవితము ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది దేవుని చేత. దేవుడు కోరుకునేది కూడా అదే. ఆయన ఆజ్ఞలు కట్టడల ద్వారా మనము జీవించాలి. అప్పుడు మనము ఆయన యొక్క వాక్యము చేత జీవించబడతాం. ఎప్పటికంటే చివరి వరకు ఆయన కోరుకునేది కూడా అదే. ఆ రీతిగాను మనం జీవించాలని లేఖనాలు సెలవిస్తా ఉన్నవి. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు కూడా ఆ రాజు అధికారం కింద ఉండి వాళ్ళకి సామర్థ్యము ఉన్నా సరే తిరగబడాల. సామర్థ్యము వారికి ఉన్నా సరే తిరగబడాల. ఆ ఆలోచన జోలికి కూడా పోలే. ఎందుకంటే దేవుడే వారికి వాగ్దానం చేసిండు. కాబట్టి దేవుడే వారి జీవితంలోకి రావాలా, దేవుడే వారిని వాగ్దానాన్ని బట్టి నడిపించాలి. లేఖనం ఏం చెప్తా ఉన్నదంటే, మీరు జీవించాలంటే ఈ ఆజ్ఞలని అనుసరించినట్లయితే మీరు జీవిస్తారు. అధికారాన్ని కాదు, లేకపోతే ఒకరికి బానిసత్వం చేసి జీవించడం కాదు. ఆయన యొక్క కట్టడని గైకొనటం వల్ల, ఆయన యొక్క ఆజ్ఞని పాటించటం వల్ల మనం జీవిస్తాం. మరొక పరిశుద్ధుల జీవితాన్ని చూద్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. పేజీ నంబరు 763. 763లో 1వ అధ్యాయం 3వ వచనం చదువుతా చూడండి. 763 1వ అధ్యాయం 3వ వచనం.
మొదటి అధ్యాయం 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణంలోకి పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణంనకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఆ ఓడ వారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. యెహోవా సన్నిధిలో అంటే అర్థం ఏంటంటే దేవుడు ఆ మనుషునికి సెలవిచ్చినటువంటి మాటని మీరి వేరొక వైపు ప్రయాణం చేస్తా ఉన్నాడు. దేవుని సన్నిధులు అంటే అర్థం ఏంటంటే దేవుడు ఆజ్ఞాపించినటువంటి మార్గమందు నిలబడి ఉన్నట్లయితే అది దేవుని సన్నిధి. దేవుని సన్నిధి అంటే దేవుడు ఏర్పరిచినటువంటి తోవలో కాకుండా మరొక తోవలో పోవటానికి సిద్ధమై ఉన్నాడు. కనుక లేఖనం ఏం చెప్తా ఉన్నదంటే ఈ యోనా దేవుని సన్నిధిలో నిలబడకుండా పారిపోతా ఉన్నాడు. ఒక మనుషుడు బతకాలంటే వాటి వలన ఆ మనుషుడు జీవిస్తాడు. వేటి వల్ల అంటే దేవుని యొక్క కట్టడలని ఆయన యొక్క విధులను ఆచరించినప్పుడు మనుషుడు జీవిస్తాడు. ఈ మనుషుడు ఏం చేస్తా ఉన్నాడంటే దేవుడు విధించినటువంటి ఆ యొక్క కట్టడ ఆ యొక్క విధి ఏదైతే ఉన్నదో దానిని అనుసరించి నడవకుండా పక్కకు తొలగిండు. పక్కకు తొలగినటువంటి మనుషుని యొక్క పరిస్థితి ప్రాణము పోయే వరకు వచ్చింది. ఏ మనుషుని జీవితం అయినా సరే దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలంటే భూమి మీద నిలబడి ఉండాలంటే జీవానికి మూలమైనటువంటి దేవుని మాటకి లోబడి జీవించాలి. లోకం మీదకి వచ్చేటువంటి భయంకరమైనటువంటి ఉపద్రవాలన్నీ కూడా మనుషుడు నేను మనిషినని మర్చిపోయి తెగబడతా ఉన్నాడు. దేవుడు ఏదైతే వద్దంటాడో దానికి తెగబడతా ఉన్నాడు. కనుక మనుషులకి ఏమైతా ఉన్నదంటే విపరీతమైనటువంటి శ్రమలు అనేవి వారు ఊహించినటువంటి గొప్ప భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురుబడి మనుషుడు వాటిలో నశించిపోతా ఉన్నాడు. దేవుడు ఏం సెలవిస్తా ఉన్నాడంటే ఒక మనుషుడు జీవించాలంటే ఆ మనుషుని ప్రాణానికి మూలమైనటువంటి దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఈ యోనా ఏం చేస్తా ఉన్నాడంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ తోవని వద్దనుకొని పక్కకు తొలగిండు. మరి దేవునిలో జీవించాలి కదా, దేవుని మాటకి లోబడి జీవిస్తే ప్రాణం అనేది నిలబడుతుంది. ఆ దేవుని మాటను కాదని చెప్పనని పక్కకు తొలగితే జీవితం అనేది ఉపద్రవంలో పడి నశించిపోవటానికి రెడీగా ఉంటుంది. అదే ఎదురు పడతా ఉన్నది. 2వ అధ్యాయంలో 2వ వచనం, యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నువ్వు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ఇక పొలి కేకలు పెడతా ఉన్నాడు. పొలి కేకలు అంటే ఈ భూమి మీద ఉన్న ఆ ఒడ్డునున్నటువంటి మనుషులకు వినపడేటట్లుగా సముద్ర గర్భంలో ఉన్నాడు. సముద్ర గర్భంలో ఉన్నటువంటి మనిషి ఆ ఒడ్డున ఉన్నటువంటి జనాలకి వినపడే విధంగా కేకలు పెడతా ఉన్నాడు. దేవా నన్ను కాపాడు, నన్ను కాపాడు అని. చేజేతులారా చేసుకుంది ఆ యోనానే. చేజేతులారా చేసుకున్నది యోనానే. దేవుని సన్నిధిలో నిలబడకుండా అనగా దేవుడు విధించినటువంటి కట్టడకి ఆయన యొక్క విధికి లోబడకుండా జీవాన్ని కోల్పోవాల్సి వచ్చిందంటే పాతాళ గర్భంలో ప్రాణాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఎదురుపడితే అప్పుడు దేవునికి ఏమని మొరపెడతా ఉన్నాడంటే నేను చావటానికి సిద్ధంగా ఉన్నా, నన్ను కాపాడు అని కేకలు పెడతా ఉన్నాడు. ఆ పరిస్థితి చేజేతులారా కలుగజేసుకున్నటువంటి యోనాకి అర్థమైంది. తర్వాత ఎంతటి అహంకారంతో గర్వంతో నేను ఎందుకు వినాలా, నేను ఎందుకు చేయాలా అనేటువంటి ఈ ఆలోచనతోటి పక్కకు తొలగిండు. పక్కకు తొలగినటువంటి ఆ మనుషుని మీదకే ఏమొచ్చిందంటే ఉపద్రవం అనేది వచ్చిన తర్వాత అదే దేవునికి తిరిగి మరలా ప్రార్థన చేస్తే దేవుడు కాపాడుతా ఉన్నాడు. దేవుని ఆజ్ఞ అనేది మనల్ని జీవింపజేస్తాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన యొక్క పరిశుద్ధ మార్గమునందు మన జీవితాలు ఏమవుతాయి అంటే స్థిరంగా నిలబడతాయి. దేవుని ఆజ్ఞలు గైకొనాల. ఆయన మనకిచ్చినటువంటి కట్టడ ఏదైతే ఉందో దానిని అనుసరించాలి. అనగా ఇప్పుడు ఏంటంటే ప్రభు అయినటువంటి క్రీస్తుని మనము కలిగి ఆయన అడుగు జాడల్లో నడవాలి. ఈ క్రీస్తు తప్పించి మరొకటి ఏది కూడా మనకు అక్కరకు రాదు. కీర్తన గ్రంథం చూద్దాం. కీర్తన గ్రంథము చదువుతా 33వ అధ్యాయము 16వ వచనం, పేజీ నంబరు 468 పేజీ, 33వ అధ్యాయము 33వ కీర్తన 16వ వచనం. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. లేఖనం ఏం చెప్తా ఉన్నదంటే మనల్ని కాపాడేటువంటి యుద్ధంలో గుర్రాలైనా సరే, అలాగనే మనకున్నటువంటి శారీరక బలమైనా సరే మనల్ని ఏ సమయంలో అయినా సరే కాపాడకపోవచ్చు. మనకున్నటువంటి శారీరక బలము, నేను బలవంతుడిని, నేను యుద్ధంలో పోయినా అంటే ఇంట్లో మొదట ఎలాగైతే యుద్ధానికి పోయినా తిరిగి అట్లాగనే వస్తా ఇంటికి అనేటువంటి ఆలోచన అనేది తీసిపెట్టేయండి. ఎందుకంటే మనుషుని యొక్క బలం అనేది మనల్ని కాపాడదు. అలాగనే యుద్ధంలో ఆరితేరినటువంటి గుర్రం మీద ఎక్కి యుద్ధం చేసినంత మాత్రాన యుద్ధం గెలుస్తూ అంటే అది పొరపాటు. దేవుని యొక్క ఆజ్ఞ మాత్రమే మనల్ని జీవింపజేస్తుంది. ఈ ఆజ్ఞ మాత్రమే మనల్ని జీవంతో నిలుపుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పరిశుద్ధ మార్గంలో ఆయన యొక్క కట్టడలని విధులని గైకొంటేనే మనం జీవిస్తాం. గైకొనమని దేవుడు ఎందుకు చెప్తా ఉన్నాడంటే మీరు బతుకుతారు. మీరు బ్రతకాలంటే ఆయన మాటకి సమ్మతించి ఆ మాట ప్రకారంగా మీరు జీవించాలి. అప్పుడు మీరు బతుకుతారు. ఈ భూమి మీద ఆయన పేరు మీద నిలబడాలంటే నిలబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా చేయాల్సింది ఏంటంటే ఆ వాక్యము ప్రకారంగా, దేవుడు మనకిచ్చినటువంటి కట్టడ ప్రకారంగా, విధుల ప్రకారంగా జీవించాలి. దేవుని మనుషుడు అయినా సరే ఆజ్ఞలను గైకొనలేదు కాబట్టి నేను దేవుని మనుషుడు కదా నాకేం కాదు అని అనుకోవటానికి లేదు. దేవుని మనుషుడే దేవుణ్ణి కాదనుకొని పక్కకు తప్పుకున్నాడు. ఆ మనుషుని మీదకే ఉపద్రవం అనేది వచ్చింది. ప్రాణం పోయేంత ఉపద్రవం వస్తే తిరిగి మరలా కేకలు పెడతా ఉన్నాడు. దేవుడే కాపాడాలా అని చెప్పాలని. దేవుడు కాపాడుతాడు. ఎప్పుడు కాపాడుతాడంటే ఆయన యొక్క మాటకి సమ్మతిస్తే తిరిగి మరలా ఒడ్డుకు చేరుకొని దేవుడు ఏ స్థలం అయితే ఏ మనుషులైతే చూపించిండో ఆ స్థలానికి ఆ మనుషుల యొద్దకు పోయిండు. ప్రాణాపాయంలో ఉన్నటువంటి మనుషునికి దేవుడు ఊపిరి పోస్తే దేవుడు పనిచేయటానికి సిద్ధపడ్డాడు. మనము జీవించాలన్నా, జీవించేటువంటి మనము ఆయన సన్నిధిలో నిలిచి క్షేమాన్ని పొందుకోవాలన్నా ఆయన కట్టడ, ఆయన విధి అనేది మనకి ప్రాముఖ్యమైంది. వాటి వలనే మనం జీవించేది. మరొకరి సహకారం చేత కాదు, లేకపోతే మరొకరి ఉపకారం చేత కాదు. మనం లేఖనంలో చూసినాం కదా, గుర్రాలు ఏమి చేయలేవు. వీరుడు అనేటువంటి బిరుదున్నటువంటి వాడు కూడా ఏమీ చేయలేడు. ఏదైనా చేయగలడంటే అది దేవుడు మాత్రమే. ఆ దేవుని సన్నిధిలో లోబడి ఆయన యొక్క వాక్యానికి లోబడి జీవించుతాం. దేవుడు అలాగూ దీవించును గాక. ఆమేన్.